ఇక తమిళనాడు విషయం తీసుకుందాం ఒకసారి. ఎందుకంటే తమిళనాడులో మీరు చాలా ప్రయత్నం చేశారు. ఏఐడీఎంకేతో ఉన్నారు. అండ్ విజయ్‌తో జత కట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని రాయబారిగా పంపారు. బట్ ఆ చర్చలు ఫలించలేదు. ఆయన సింగిల్‌గానే పోటీ చేస్తానన్నారు. ఇవాళ ఆయన విజయం దిశగా ఉన్నారు. ఈ రిజల్ట్‌ని ఎలా చూస్తారు? ముఖ్యంగా మా మిత్రుడు విజయ్‌కు శుభాకాంక్షలు. ఒక స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొస్తానని తమిళనాడు రాజకీయాలకు వచ్చాడు. ఒక యువ రాజకీయ నాయకుడు, ఎటువంటి కల్మషం కలంకం లేని రాజకీయ నాయకుడు. తమిళనాడు యువత, సమస్త తమిళనాడు ప్రజలు కోరుకున్నారు. దాంట్లో మనం ఎంత వీళ్ళేం లేదు. ఒకే పొత్తులు ఒక్కోసారి కుదురుతుంది, కుదరకపోవచ్చు. పొత్తులు కుదిరినా కుదరకుండా మా మిత్రుడే విజయ్. ఎందుకంటే అక్కడ ఏదైతే దేశాన్ని ద్వేషించి హిందూ జాతిని ద్వేషించే స్టాలిన్ ప్రభుత్వం దిగిపోవడం ఈ రోజు మాకు పెద్ద విజయం. మా రాముడు గుడి కట్టుకున్న రోజు అయోధ్యలో తమిళనాడు ప్రజలు టీవీలో లైవ్ లో చూస్తామంటే లైవ్ కట్ చేసిన ఒక నాయకుడికి సమాధానం దొరికింది రోజు. కాబట్టి భారతదేశంలోని ఏ రాజకీయ నాయకుడన్నా మమ్మల్ని ద్వేషించకండి, ద్వేషిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి. ఒక ఏదైనా తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ రానున్న రోజులలో ఆ పరిపాలన మంచి, కొత్తగా వాడైనా పరిపాలన మంచి సాగించాలని కోరుకుంటున్నాము. అంతకుమించి ఏం కోరుకుంటాం, ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రాజకీయాలకు స్వాగతించాలి, ఆ విజయాన్ని మనము స్వీకరించాలి, వాళ్ళకు తెలపాలి, శుభాకాంక్షలు తెలపాలి. అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అయితే విజయానికి దగ్గరగా ఉన్నారు, ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితి వస్తే ఏంటి ఏఐడిఎంకే పరిస్థితి, టీఏవీకే జత కడతాయా? అవన్నీ కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. అలా అందరు విజయ్ మా మిత్రుడు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అర్థమైంది, మళ్ళీ ఒకసారి క్లారిటీ తీసుకున్నాను. అంటే క్లారిటీ విజయ్ మా మిత్రుడు అంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి చెప్పే అవసరం లేదు. విజయ్ ఉన్నా అజయ్ ఉన్నా మేము చెప్పినట్టు వినాల్సిందే. భారతదేశం ఇప్పుడు మాతో పరిపాలన అభివృద్ధి చెందాలా, డబుల్ ఇంజన్ సర్కార్లకు పోవాలా, దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశంలో. రైట్, మీరు అన్నట్టుగా దేశం మొత్తం కాషాయ జెండా ఎగరాలి. ముఖ్యంగా తెలంగాణలో నెక్స్ట్ పరిస్థితి ఏంటనేది కూడా చూద్దామండి. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంకో 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ స్వీప్ చేస్తాము అనేది చూద్దాం భవిష్యత్తులో. అయితే ఎనీవే, థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కంగ్రాట్స్.